వీటిని వాడితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మటాష్ అయిపోతుందంట. మీ గుండె కూడా చాలా భద్రంగా ఉంటుందంట. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన శరీరానికి కొలెస్ట్రాల్ ఎంతో అవసరం. ఇది కణాల వెలుపలి పొర అంటే సెల్ మెంబ్రెయిన్ నిర్మాణంలో కొన్ని ముఖ్యమైన హార్మోన్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ అని పిలిచే లో డెన్సిటీ లిపోప్రోటీన్ LDL ఎక్కువైతే మాత్రం ప్రమాదకరం. ఇది రక్తనాళాల్లో పేరుకుపోయి గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. స్టాటిన్స్ లాంటి మందులు ఉన్న ప్రకృతిలోనూ దీనికి చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. అవి LDL స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం కొలెస్ట్రాల్ని తగ్గించగలదు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. పసుపును కూరల్లో వేసుకోవచ్చు, పసుపు పాలు తాగవచ్చు లేదా సప్లిమెంట్లా కూడా చేసుకోవచ్చు. అల్లం వంటకాలకు ప్రత్యేకమైన రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అల్లం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. చలికాలం అల్లం టీ తాగడం చాలా మంచిది. మెంతుల్లో కరిగే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది పేగులలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది. తద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.